హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా రైతు భరోసా. ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో వచ్చిన వెంటనే తాము రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది కదా. మాట ఇచ్చిన ప్రకారం అయితే మొదటి సంవత్సరంలో రైతు రుణమాఫీ చేసి తర్వాత రెండో సంవత్సరం వచ్చేసి మనకు రైతు భరోసా అనేది పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే ఎకరాల వరకు అనేది జమ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. చాలా మంది అంటున్నారు మాకు ఇంకా డబ్బులు అనేది రావడం లేదు, అసలు కారణాలు ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కొండలు గుట్టలు రాళ్లు రప్పలు రిలేటెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములు ఐటీ కట్టే వారికి కమర్షియల్ గా వాడుకునేటువంటి ప్లాట్లకు సైతం చెరువులు కుంటలు తూములకు సైతం పెట్రోల్ బంక్లకు ఇలా డబ్బులు అనేది అప్పనంగా ఒక రైతుకు సంబంధించి ఎకరాల వరకు ఉంటే దాదాపు ఉన్నత స్థానంలో ఉన్నట్టే. ఎందుకంటే గతంలో 50,000 వచ్చినాయి అనుకుంటే అదే ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో ఇలా 100 ఎకరాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఒక సీజన్ కి రావడంతో వారు పంట వేసినా వేయకపోయినా అప్పనంగా ఖర్చు చేసేవారు. దీనివల్ల దాదాపు రాష్ట్రంలో సన్నకారు రైతులు నష్టపోయారు. అధికారంలో వచ్చిన నిధులు అనేది జమ అవుతాయని చెప్పారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుడ్ను చెప్పింది అనమాట. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది, వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది. చాలా మంది అయితే అంటున్నారు మాకు డబ్బులు అనేది జమ కాలేదని. తాజాగా నేడు అనగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందట. వాస్తవానికి ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం చేయడం అయితే జరిగింది కదా. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించారండి. ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారికి సంబంధించి పట్టణాలు గ్రామాలు రేషన్ షాప్ లో సన్న బియ్యం అనేది కోటా వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేషన్ కార్డు లో ఒక వ్యక్తికి 6 కేజీల సన్న బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం అనగా ఉగాది కానుక నుంచి ప్రతి ఒక్కరికి తినదగా బియ్యం అనేది సన్న బియ్యం ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అనువాద ఖాతాల్లో రైతులకు సంబంధించి నిధులు అనేది జమ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జనవరిలో 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి జనవరి 27 తారీఖున డబ్బులు అనేది గ్రామాల వారీగా రిలీజ్ చేశారు. తర్వాత ఫిబ్రవరి మంత్ వచ్చింది. ఫిబ్రవరి మంత్ లో 5 తారీఖు 10 తారీఖు 12 తారీఖు ఇలా 3 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మార్చి నెల కూడా చివరికి అయితే వచ్చింది. అయితే 5 విడతల్లో వచ్చేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా మంత్రి తుమ్మల గుడ్డు చెప్పడం జరిగిందండి. చూసిన వారందరికీ 4,166 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఎలా అంటే అన్నదాతల ఖాతాలో ఇప్పటి వరకు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే 3 నుంచి 4 ఎకరాలు 3 ఎకరాలన్నర 3 ఎకరాల 10 గుంటలు ఇలా ఎవరైతే 4 ఎకరాల వరకు ఉన్నారో వారికి అదే 500 కోట్ల రూపాయలు నేడైతే దాదాపు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా 4 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది అయితే ఉన్నారు. వారికి అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందని చెప్పేసి ప్రభుత్వం నుంచి నివేదికలు అయితే అంటున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందట. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లో ఈసారి బాగానే దండిగా నిధులు అయితే కేటాయించారట. అది కూడా 18,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించినట్లు. అయితే దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చాలా మంది అంటున్నారు మాకు 1 ఎకరం ముందు అయినా రాలేదు, అసలు కారణాలు ఏంటనేది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి చెప్తున్నారు ఏంటంటే చాలా మందికి ఆ రైతు రుణానికి సంబంధించి ఏదైనా గోల్డ్ లోన్ కావచ్చు ఇతర బ్యాంక్ అకౌంట్ సంబంధించిన లోన్లు ఉంటే అటువంటి డీటెయిల్స్ ఇచ్చారట. దానివల్ల ఏముందంటే డబ్బులు పడగానే అవి హోల్లో పడడం లేదా కట్ అవుతుందట. కొంతమంది ఏమో ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఇలాంటి డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాకపోవడంతో ఈ రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది జమ కాలేదంటున్నారు. కొంతమందికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో అనర్హులను ఏరివేసే పనిలో పడినప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ లో దాదాపు సర్వే నెంబర్ మీద 20 ఎకరాలు ఉంటే అందులో 10 ఎకరాలు సాగు చేస్తే 10 ఎకరాలు అనర్హులుగా గుర్తించారు. సాగు చేసిన వాటికి సాగు చేయని వాటికి అనర్హులు వచ్చాయట. సో గతంలో రైతు బంధు అనేది తామకు డబ్బులు ఏదైతే ఇప్పటికి కూడా మేము సాగు చేస్తున్నాం మాకు ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆల్రెడీ మార్చి అనేది చివరికి అయితే రావడంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా నిధులు అనేది ఆపకూడదని మార్చి చివరాఖరికల్లా దాదాపు 50% మేర కంప్లీట్ అయితే చేయాలని ఇప్పటి వరకు నిధులు జమ కాని వారితో పాటు కొత్తగా ఫ్రెష్ గా ప్రభుత్వం అనేది 3, 4, 5 ఎకరాలున్న రైతులకైతే నిధులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమంది ఖాతాలు అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి. ఈ విడతల వారిగా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట. అంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక రైతు తమకు 3 ఎకరాలు ఉంది, ఇక పక్క రైతు కూడా 3 ఎకరాలు ఉంది, అయినా మాకు రాలేదు అంటున్నారు. కాబట్టి ఈ సీజన్లో వస్తుంది. వారు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలో ఏవో అవన్నీ కరెక్షన్ చేసుకున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట. మిగతా వారికి రావడం లేదు. ఏదైతే ప్రభుత్వం గుర్తించి బ్లాక్ లిస్ట్ పెట్టిన వారికి అన్లాక్ చేసుకుంటూనే వస్తాయి అనమాట. వ్యవసాయ అధికారుల చుట్టూ దాంతో పాటు బ్యాంక్ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. ఏదైనా డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకుంటే ఈ సీజన్ లో వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక మరొక గుడ్ న్యూస్, రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు ఇక సమన్వయ లోపంతో గతంలో ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ కావచ్చు కొన్ని పొరపాట్లు చేశారో అటువంటి వారికి ప్రభుత్వం
గుర్తించింది అనమాట. వారికి జాబితాని అయితే సిద్ధం చేసింది. ఆ జాబితా ప్రకారం అయితే చిన్న డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి. ఫోన్ లో కూడా మెసేజ్ అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. 200 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే రిలీజ్ చేయడం జరిగింది డీబీటీ పద్ధతిలో నేరుగా. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పడంతో చాలా మంది ఈ దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 3 లక్షల మంది అర్హత సాధించారట. ఇందులో వచ్చేసి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ సంబంధించి చేశారట. అందులో బ్యాంకు సంబంధించి అకౌంట్ క్లియరెన్స్ ఇచ్చిన వారికి అయితే నిధులు అనేది జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్చి నుంచి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు ఇవ్వకుండా ఎన్నికల హామీలో భాగంగా కోడ్ అని చెప్పారో సాకుతో నిధులు అనేది ఇవ్వకుంటున్నారో 7,500 కోట్ల రూపాయలు మొదటి సీజన్లో ఎటువంటి రూల్స్ పెట్టకుండా ఇచ్చామని ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది వర్తించే విధంగా, ఎందుకంటే ఒక్కసారి కనుక రూల్స్ పెట్టినట్లయితే ఈ 4 సంవత్సరాలు అనేది కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచించింది అనమాట. భూభారతికి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగింది. ధరణి పోర్టల్ను ఇక పూర్తిగా వాటిలో ఉన్నటువంటి తొలగించి నెల చివరాఖరికి డొమైన్ కావచ్చు ప్రత్యేక కాలంలో అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల మార్చి 20 తారీఖు నుంచే నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట. కొంతమందికి దాదాపు 9,000 ఇలా 10,000, కొంతమందికి ఏమో 20,000 ఇలా జమ అవుతున్నాయి అనమాట. అంటే గుంటల వారిగా ఉంటాయి కాబట్టి వారికి డబ్బులు అనేది జమ అవుతున్నాయి. వాస్తవానికి నిధులు జమ అవుతున్నాయా లేదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు జమ కాని వారికి ఎలాంటి పడవద్దు అని చెప్పేసి కండిషన్ల ప్రకారం చెప్తున్నారు అనమాట. అది ఎలా అంటే సాగు చేస్తున్న వారికి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగింది. సాగు లేని వారికి మాత్రం డబ్బులు పడవని చెప్తున్నారు. ఇది కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఏదైనా పొరపాటు ఉంటే కరెక్షన్ చేసుకున్న వారికి మాత్రం ఈ నెలాఖరు వరకు దాదాపు 50% అంటే 5 ఎకరాల వరకు అయితే కంప్లీట్ అవుతుంది. ఇక 2-3 రోజులలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక మిగతా వారికి ఏప్రిల్ 2nd వీక్ లో వారికి కూడా డబ్బులు అనేది జమ కావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఎవరైతే L2 కేటగిరీలో అంటే వారికి సొంత స్థలం లేని రేషన్ కార్డు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఏదైతే కంప్లీట్ అయ్యాయో ఆ ఏరియాలో కావచ్చు ఇన్కంప్లీట్ ఉంటే వాటిని కట్టించి వారికి డైరెక్ట్ గా డబుల్ బెడ్రూమ్ ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం అయితే చేయడం జరిగింది అనమాట. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల వరకు అయితే దాదాపు మోటివేట్తో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు కలిగి ఉన్న రైతులకు ఎవరైతే కంప్లీట్ అయిన వారికి బేస్మెంట్ వారికి అయితే నిధులు అనేది ఉగాది కానుకగా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాజీవ్ యువ వికాస్ సంబంధించి స్కీమ్ అయితే ఉందో ఇందులో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి ప్రాముఖ్యంగా తీసుకున్నారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి అయితే చాలా ఇప్పుడు దాదాపు ఏప్రిల్ 5-6 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో సర్వర్లు అనేది బిజీగా అయితే ఉందట. అయితే నిరుద్యోగులు సర్వర్లు అనేది స్లో కావడంతో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇందులో వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ ఇతర డాక్యుమెంట్లు అయితే తప్పనిసరిగా అందించాలన్నమాట. 2 తారీఖునే ఈ డాక్యుమెంట్లు అంటే ఎవరికి లిస్ట్ అనేది వస్తుందో వాళ్ళ పత్రాలు కూడా అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది కదా. రైతు భరోసా సంబంధించి రేపు మనకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట బ్యాంక్ పని దినాలు బట్టి, ఎందుకంటే స్పీడప్ చేసింది. ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి ఒకేసారి అయితే నిధులు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. 24,000 దాదాపు 5 ఎకరాలు అంటే 5,30,000 రూపాయలు కూడా ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉందన్నమాట. ఇలా రాని వారు తప్పనిసరిగా ఏప్రిల్ 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది. అందరికైతే నిధులు అనేది జమ అవుతాయి అనమాట. సాగు చేస్తున్న వారికి మాత్రమే వస్తాయని